హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోస్లో మనం ఐబ్రోస్ హెయిర్ ఫాల్ గురించి, హెయిర్ గ్రోత్ సరిగా అవ్వకపోవడం గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనం రెమెడీస్ డిస్కస్ చేద్దాము. అంటే హెయిర్ ఫాల్ ఎలా ఆపాలి, సహజంగా పలుచగా ఉన్న ఐబ్రోస్ని థిక్గా ఎలా తెచ్చుకోవాలి అనేసి. అందులో బెస్ట్ ఏంటి అని అంటే ఆయిల్స్ అండ్ సీరమ్స్. ఈ ఆయిల్స్లో వచ్చేసి ఫస్ట్ నేను ఇచ్చే సలహా ఏంటంటే ఆముదంని తీసుకొని మనం నైట్ టైము హెయిర్కి ఇక్కడ ఐబ్రోస్కి ఉన్న ఏరియాలో అప్లై చేసి చక్కగా చిన్నగా మసాజ్ లాగా ఇచ్చి దాన్ని ఓవర్ నైట్ వదిలేసి, అది మీరు ఆముదమే కాకపోయినా కొబ్బరి నూనె వాడచ్చు, ఆముదం వాడచ్చు, ఆలివ్ ఆయిల్ వాడచ్చు, ఇట్లా ఏ ఆయిల్ అయినా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం తీసుకొని ఈ ఐబ్రోస్ ఉండే ఏరియాస్లో అప్లై చేసి చక్కగా మంచిగా మసాజ్ ఇచ్చారు అని అంటే మీరు ఈ థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్, ఫ్లక్కర్ యూస్ చేయడం ఇవన్నీ కూడా మీరు కొంచెం అవాయిడ్ చేయాలి. అని అంటే అట్లీస్ట్ 5 to 6 వీక్స్ గ్యాప్ ఉండేటట్లుగా చూసుకోండి. అంటే ఐబ్రో థ్రెడ్డింగ్కి, అంటే మీరు ఐబ్రోస్ చేయించుకునే దానికి నెక్స్ట్ టైంకి అట్లీస్ట్ 6 వీక్స్ 5 వీక్స్ గ్యాప్ ఉండేటట్టుగా చూసుకోండి. సీరమ్స్ కూడా దొరుకుతున్నాయి ఐబ్రోస్కి, హెయిర్ గ్రోత్ అవ్వడానికి సీరమ్స్ కూడా దొరుకుతున్నాయి. సో ఆ సీరమ్స్ మనం నైట్ టైం యూస్ చేయడం వలన ఆల్రెడీ మీకు సహజంగా పలుచగా ఉండొచ్చు, బట్ ఆ సీరమ్స్ యూస్ చేయడం వలన మీకు హెయిర్ గ్రోత్ మంచిగా వస్తుంది. అట్ ద సేమ్ టైం ఎర్రగా ఉన్న హెయిర్ కూడా నల్లగా అవుతుంది అన్నమాట. సో మంచి రెమెడీస్ని యూస్ చేసుకొని మీరు మీ ఐబ్రోస్ని మంచిగా మెయింటైన్ చేసుకోండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ఫాలో చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.